ఛ, నేనేదో అనుకుంటే ఇక్కడ ఇంకేదో జరిగింది. వై ఫియర్? ఐ యామ్ హియర్. ఓకేనా ప్యాట్ కమిన్స్? నా ఫియర్ అంతా నీ గురించే. నువ్వేదో పొడి చేస్తావని బాగా ఆశలు పెట్టుకుంటే నువ్వే నాకు గుణపం దింపుతున్నావు. ఎంత మాట అన్నావు కమిన్స్. చూసుకో, నెక్స్ట్ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ తీసుకో, 30 balls లో సెంచరీ చేసి పడేస్తా. అంటే సెకండ్ బ్యాటింగ్ లో చేతులు ఎత్తేస్తా అని ఇండైరెక్ట్ గా హింట్ ఇస్తున్నావా ట్రావిస్? ఏంటి కెప్టెన్? SRH లో నువ్వే కెప్టెన్, ఆస్ట్రేలియా టీంలో కూడా నువ్వే కెప్టెన్. నీకు హింట్లు ఎందుకు ఇస్తాను? డైరెక్ట్ గానే చెప్తున్నాను. సెకండ్ బ్యాటింగ్ అంటే కొంచెం కష్టం అబ్బా, నాకు అర్థం చేసుకో. మరి వరల్డ్ కప్ లో ఇండియా పైన సెకండ్ బ్యాటింగ్ లోనే కదా దంచి కొట్టావు. అదేదో అలా ఫ్లోలో జరిగిపోయింది. లేదంటే మనకంత సీన్ లేదబ్బా. ఫస్ట్ బ్యాటింగ్ అయితే ఏ ప్రెజర్ ఉండదు, ప్రశాంతంగా ఆడుకోవచ్చు. నిన్ను నమ్ముకొని ఏవేవో శబదాలు చేస్తున్నా నేను ఇంటర్వ్యూల్లో. నువ్వేమో నాకు బాగా టోపీ పెడుతున్నావు. ఇక నిన్ను నమ్మడం కష్టం. పోయి ఆ అభిషేక్ శర్మను, ఆ హెన్రిచ్ క్లాస్ అన్న అడుక్కుంటే అన్నా వాళ్ళన్నా బాగా పర్ఫామ్ చేస్తారు. ప్యాట్ కమిన్స్ అన్న, నేనైతే మ్యాక్సిమం ప్రతి మ్యాచ్లో ఆడుతున్నాను. నాకు అపోజిషన్ పార్ట్నర్ సరిగ్గా లేక అవుట్ అయి వస్తున్నా. లేదంటేనా పోటీ పడి 6లు కొడతాను. తెలుసు కదా నీకు నా గురించి. అది చెప్దామనే వచ్చిన. నెక్స్ట్ మ్యాచ్ నుంచి ఇక పార్ట్నరు, తొక్క, తోటుగుర ఇవన్నీ నమ్మద్దు. నీ బ్యాటింగ్ నువ్వు అదరగొట్టి రావాలి. అర్థమైందా? ఓకే అన్న, నేనైతే ఒక 50 runs గ్యారంటీ ఇస్తాను. నెక్స్ట్ మ్యాచ్ ఎవరితో ఉంది మనకి? ఇంకెవరితో? మాతోనే, అభిషేక్ శర్మ. అయ్యో, ఇప్పుడు ఈ విషయం తెలిసాక ఆ 50 కాస్త 20నో 30నో అయింటుంది, అంతేనా? సంజు అన్న, అంత లేదు. నాకు ఎప్పటి నుంచో ఒక ఆశ ఉంది. ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్లో ఒక 4 6లు కొట్టాలని. మొత్తానికి ఆ ఆశ తీర్చుకునే రోజు వచ్చేసింది. ఓకే, ఆశపడ్డంలో తప్పు లేదులే. కానీ ఒకవేళ సెకండ్ బ్యాటింగ్ అయితే ఏంటి నీ పరిస్థితి? సెకండ్ బ్యాటింగే కాదు, థర్డ్ బ్యాటింగ్ అయినా కొడతాడు. నీకు అవసరమా? మీ వీక్నెస్ బాగా తెలిసిపోయిందబ్బా. మీ టైం బాగాలేక టాస్ ఓడిపోయారో ఇక మీతో మేము చెడు కూడా ఆడుకుంటాం. మీ హైదరాబాద్ భాషలో చెప్పాలంటే దేత్తడి పోచమ్మ గుడే. అంటే ఫస్ట్ బ్యాటింగ్ అంటే చేతులు ఎత్తేస్తారనమాట. అంటే మనకు ఛాన్స్ ఉంది ప్యాట్ కమిన్స్ అన్నో. అంత సీన్ లేదు, ఎలాగైనా మేమే గెలుస్తాం. కానీ మీ వీక్నెస్ తెలిసింది కాబట్టి అలా వర్కౌట్ అయితే ఇంకా ఘోరంగా ఓడిస్తామని చెప్తున్నా, అంతే. సిఎస్కే మీద టాస్ గెలిచి బౌలింగ్ తీసుకొని తప్పు చేశాను. మీ మీద తప్పు చేయను. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంటా. మీరు చెయ్యలేని టార్గెట్ ఫిక్స్ చేస్తాం. 300 మా బ్యాట్స్మెన్స్, మా ఫ్యాన్స్ కళ. దాన్ని నెరవేరుస్తాం. మీలాగా టార్గెట్ చూసి భయపడి వికెట్లు పాడేసుకునే టీం కాదు మాది. భయపెట్టి రన్స్ చేసే టీం మాది. ఎన్ని వికెట్లు పడ్డా అక్షయ్ పాత్రలో నుంచి అలుపెరగని పోరాట యోధుల్లాగా మా బ్యాట్స్మెన్స్ వచ్చి కొడుతూనే ఉంటారు. ఆ అక్షయ్ పాత్రకు కింద నుంచి ఇంకొక బొక్క పెట్టి అందరినీ అవుట్ చేసుకుంటూ పోతాం. చూస్తూ ఉండు. మా బౌలర్స్ హైదరాబాద్లో రెచ్చిపోతారు. రాజస్థాన్ నడ్డి విరగ్గొడతారు. మీరు మా నడ్డి విరగ్గొడతారో మేము మీ నడ్డి విరగ్గొడతామో తెలిసిపోతుంది కదా. మేము ఆల్రెడీ టాప్లో ఉన్నాం. ఆల్మోస్ట్ ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోయినట్టే. ఏటొచ్చి ప్రాబ్లమ్స్ వచ్చేది మీకే. చూసుకోండి మరి. ఈసారి మా పోటీ మీతోనే. కొడితే కుంభస్థలాన్ని కొడతాం మేము. ఫైనల్స్ కూడా మీతోనే ఆడతాము. మ్యాచ్ని గెలుస్తాము. చూస్తూ ఉండండి. ఏంటి సంజు, నెక్స్ట్ మ్యాచ్ హైదరాబాద్తో అని విన్నాను. ఎన్ని రన్స్ కావాలి చెప్తే తొందరగా దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అవుతాను. అవును సంజు అన్న, నేను అంతే. 50 కావాలా, 70 కావాలా, 100 కావాలా చెప్పు. వికెట్ పడకుండా పవర్ ప్లే ఆడండ్రా బాబు, చాలు. లాస్ట్ మ్యాచ్ టెన్షన్ పెట్టి చంపారు. ఆ రియాన్ పరాగ్ కూడా అవుట్ అయ్యేసరికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఏదో ఆ ధ్రువ్ జురెల్ గడ్ ఫామ్లోకి రావడం వల్ల గెలిచేసాం. ఏంటి సంజు అన్న అలా అంటావు? ప్రతి మ్యాచ్ ఆడుతూనే ఉన్నాను కదా. ఏదో లాస్ట్ మ్యాచ్ ఆడలేదు. నా భయం అదేరా బాబు. ప్రతి మ్యాచ్ ఆడుతూ ఉన్నావు. రాను రాను నీ రన్స్ తగ్గుకుంటూ వస్తున్నాయి. చివరికి వచ్చేసరికి డక్అవుట్లు అవుతాయో అని భయంగా ఉంది. పాత రియాన్ పరాగ్ అయితే బయటికి రాలేదు కదా. చా అలాంటిదేమీ లేదు. రియాన్ పరాగ్ 2 ఇంకా ఆన్లోనే ఉన్నాడు. హైదరాబాద్ పైన రెచ్చిపోవడానికి రెడీగా ఉన్నాడు. నీ ఆర్డర్స్ కోసం వెయిటింగ్, అంతే. నేను అంతే సంజు. కేకేఆర్ మ్యాచ్ పైన సెంచరీ చేశా. ఈ హైదరాబాద్ పైన కూడా సెంచరీ చేసి ఇంకొక సెంచరీతో రాజస్థాన్ రాయల్స్ని గెలిపించాలని ఫిక్స్ అయ్యా. నువ్వు ఆర్డర్స్ ఇవ్వు, రెచ్చిపోతాం. అయినా మన టీంలో ఆర్డర్స్ నేను ఎందుకు ఇస్తాను చెప్పండి. మీ కష్టం వచ్చినట్టు ఫ్రీగా ఆడుకోండి. నాకు రాజస్థాన్ టీం గెలిస్తే చాలు. మనది టీం విక్టరీ, ప్లేయర్స్ విక్టరీ కాదు. ఇదిగోండి బౌలర్స్, అందరూ ఒకసారి ఇలా రండి. మీతో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. ఏంటి ప్యాట్ కమిన్స్, కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నావా? లాస్ట్ మ్యాచ్ ఓటమికి బాధ్యత తీసుకుంటున్నావా? నువ్వేంటి భువనేశ్వర్ కుమార్, ఒక మంచి స్ట్రాటజీ చెప్దామనుకుంటే నా కెప్టెన్సీ మీద పడ్డావు. ఓహో అలా కాదా?
ఏం లేదులే, సీనియర్ ప్లేయర్ నేనే కదా, నువ్వు కాకుంటే నాకు కెప్టెన్సీ ఇస్తారేమో అని ఆశపడ్డా. అదంతా కాదు, టాస్ అనేది మన చేతుల్లో ఉండదు. టాస్ ఓడిపోతే బ్యాట్స్మెన్స్ మన చేతుల్లో ఉండరు. కాబట్టి ఒకవేళ మనకు ఫస్ట్ బౌలింగ్ వస్తే అపోజిషన్ టీమ్ ని 150 రన్స్ కి మనం ఆల్అౌట్ చేయాలి. ఇదే మన టార్గెట్. ఆ రాజస్థాన్ వాళ్ళకు పిచ్చి లేచిపోవాలి మన బౌలింగ్ చూసి. ఓహో ఇదేనా? ఇలాంటివన్నీ ఎప్పుడో చాలా ఏళ్ల క్రితమే చేసేసాము. ఇప్పుడు హై స్కోరింగ్ మ్యాచ్లు నడుస్తున్నాయి కదా, అదే ట్రెండ్. దాన్ని మనం మార్చలేము. 200 ఫిక్స్, దానికన్నా ఎక్కువ పోకుండా కాపాడుకునే ట్రై చేద్దాం. ఒక్కరిలో కూడా మోటివేషన్ లేదు, గెలవాలన్న కసి లేదు. ఇలా ఉంటే ఎలా? కసా పాడా ప్రశాంతంగా జరుగుతున్న ఐపీఎల్ని మనోళ్ళే గబ్బు లేపారు. 270లు 280లు కొట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరు హిట్టింగ్ చేసి మా ప్రాణాల మీదకి వస్తున్నారు. అయినా నువ్వు బౌలర్వే కదా, నీకు తెలియదా ప్రాబ్లం? ఇక్కడ బౌలరా బ్యాట్స్మెనా కాదు ఇంపార్టెంట్. మనం బ్యాక్ టు బ్యాక్ 2 మ్యాచ్లు ఓడిపోయాం భూవి. నెక్స్ట్ మ్యాచ్ మనం రాజస్థాన్తో గెలిచి తీరాలి. టాప్ టీంని ఓడించాము అంటే ఇక మళ్ళీ భయం మొదలవుతుంది ఎస్ఆర్హెచ్ అంటే అందరికీ. ఓకే, ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్, యూ ట్రై యువర్ లెవెల్ బెస్ట్, అవర్ ప్లేయర్స్ ట్రై దే లెవెల్ బెస్ట్.